మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మరొక్కసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సంఘటన. ఇశ్రాయేలు అనే ప్రజలు 430 ఏళ్లకు పైగా ఐగుప్తులో బానిసత్వం చేసి బాధలన్నీ అనుభవించారు. ఆ బాధలు అనుభవిస్తున్న బాధలలో వారు ఇటుకలు చేసేవారుగా ఉంటే లెక్క తక్కువైతే కొరడాలతో కొట్టేవాడు. కొన్నిసార్లు ఆహారం లేక, నీరు లేక, నివాసం లేక, కొన్నిసార్లు పిల్లలను పెంచుకునే వసత లేక వాళ్ళు పడరాని బాధలు పడ్డారు. కానీ వీళ్ళంతా కలిసి ఒక దినాన దేవుని దగ్గర మొరపెట్టి, అయ్యా మాకు విడుదల కలగదా, మా పరిస్థితి ఇంతేనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి విడుదల కొరకు ప్రార్థన చేస్తే ఆకాశముందున్న దేవుడు మొర్ర ఆలకించి వారిని విడిపించడానికి మోషే అనే నాయకుడిని పంపించాడు. ఆయన ద్వారా ఫరో రాజుతో చాలా విషయాలు మాట్లాడి 10 రకాల తెగులను ప్రయోగించి ఆ రాజు మనసును మార్చి వారిని విడుదల చేయాలని అవకాశం ఇచ్చాడు. కానీ రాజు బహుగా మూర్ఖుడై కఠినంగా మాట్లాడుతూ దేవుని లెక్క చేయకుండా వారిని విడుదల చేసి పంపకుండా తనకు స్వాధీనం చేసుకునే బానిసలుగా ఉండడానికి నిర్ణయించాడు. ఇక అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. చివరికి ఒక చక్కని విచిత్రమైన సంఘటన ఏమిటంటే, వాడు నా మాటని విడుదల చేయి, లేకపోతే నీ మగ సంతానం చనిపోతారు అని హెచ్చరిక చేసిన వాళ్ళు వినకపోయారు. ఒక గొర్రెపిల్ల రక్తాన్ని ప్రార్థన చేసుకుని ఇశ్రాయేలులందరూ ద్వారబంధాల మీద మూశారు. కానీ ఫరో సైన్యం కానీ జనాంగం కానీ ఆ రక్త పానుకోలు లేకపోయారు. తెల్లవారేటప్పటికీ రాజుగారి సంతతే కానీ సామ్రాజ్యంలో ప్రతి ఇంట్లో మగపిల్లోడు పెద్ద పిల్లోడు చనిపోయాడు. ఎంత బాధాకరము. వెంటనే వీళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యో వీళ్ళు వెళ్ళిపోతేనే మాకు సంతోషం అని గావు కేకలు వేశారు. 105వ కీర్తన 38వ వాక్యంలో, వారి వలన ఐగుప్తులకు భయము పుట్టాను. ఎవరి వలన? శ్రమలు అనుభవించి దేవుడికి ప్రార్థన చేసుకుని మాకు విడుదల చేయి విడిపించయ్యా అని ఏడిస్తే రాజు విడిపించకుండా వాళ్ళ మీద ఆధిపత్యాన్ని కొనసాగించి తన చేత్తో పట్టుకున్నాడు. దాని ఫలితంగా ఆ ఇంట్లో మగబిడ్డ చనిపోయేటప్పుడు ఒకరింట్లో కాదు, రాజు మొదలుకొని ప్రజలందరూ ఇళ్లలో. అప్పుడు వాళ్ళ కలిగి వాళ్ళు అంటారు, వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళతో మనకు అనవసరం, వీళ్ళ వలన మనకు భయం పుడుతుంది, వీళ్ళు ఉంటే మనకు నష్టం, వాళ్ళని తోలేయండి వదిలేయండి అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. విన్నారుగా. మన దేవుడు ఎవరు అంటే, దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని ఉంచుతాడు, ప్రతివానికి ఒక అవకాశం కలుగచేస్తాడు. సహోదరుడా, నీవు బంధింపబడ్డా, శ్రమలలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, నిన్ను హింసించేవారు ఎక్కువైనా తొందరపడబాకు. నీ మీద పెత్తనం చేసేవాడు ఇంకా కఠినంగా వ్యవహరించినా కంగారు పడబాకు. ఏదో దినాన మంచి రోజు వస్తుంది. దేవుడు తప్పక కార్యం చేసి నిన్ను భయపెట్టినవాడు నీకు భయపడబోతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వారి వలన ఐగుప్తులకు భయము పుట్టెను. ఇశ్రాయేలు ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళారో ఐగుప్తీయులు సంతోషించిరి. అంటే వీళ్ళు ఎంతకాలం బాధలు పెట్టారు, అది సంతోషం. కానీ ఇప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్ళాక అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోవడం మనకు మేలు జరిగింది అంటూ వాళ్ళు సంతోషించారు. నీ శత్రువు ఏదో రోజున నీ చేతికి అప్పగించబడతాడు. మరలా చెప్పనా? నీ వలన వారికి భయము కలిగేట్టుగా నువ్వు భక్తి, ప్రార్థన, పవిత్రతలో నమ్మకంగా సాగు. నిన్ను ద్వేషించిన వారు నువ్వు వెళ్ళిపోతే బాగుండు అంటూ సంబరపడతారు. తొందరగా వెళ్ళిపో అని నిన్ను బయలుదేరి చేసి బయటికి పంపిస్తారు. అంటే అర్థం ఏమిటంటే, ఖచ్చితంగా నిన్ను గురించిన భయం వాళ్ళ గుండెల్లోనూ ఇళ్లల్లో ఉంటాయి. కనుక దేవుడు ఎంత నమ్మదగిన వాడు. శ్రమ పడుతున్న నువ్వు సిగ్గుపడబాకు. అయ్యో నా బ్రతికలైందని కంగారు పడబాకు. నిశ్చయముగా నీ దేవుడు నీ పక్షాన ఉండి కార్యం చేసినప్పుడల్లా నిన్ను బట్టి వాళ్ళకు భయము కలిగి వారు నిశ్చయముగా నిన్ను విడుదల చేయుదురుగాక. అట్టి కృప నీ కలగాలని సేవకుడుగా కోరుకుంటున్నాను. తప్పక వారు మారతారు, మేలే జరుగునగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయం. దేవుని బెడల పడే శ్రమలకు కలిగే ఫలితం ఏమిటో
ఓర్చుకుంటే జరిగేదేమిటో చాలా వివరంగా చెప్పారు. మా జీవితాల్లో కూడా అనేకసార్లు ఇట్లాంటి సమస్యలు నలిగింపబడిన కృంగిపోతుండగా ధైర్యపరచండి. ఈ కుటుంబాలన్నిటికీ జయము, నెమ్మది, క్షేమం, పిల్లల క్షేమమైన, ఆరోగ్యమైన, ఆహారమైన, రక్షణ అయినా అన్నీ కలగాలి. ఇంతకాలం ఎవరి వలన వీళ్ళు భయపెట్టబడ్డారో చివరికి వీరిని బట్టి వాళ్ళకు భయం కలిగేట్టుగా కార్యం చేసి విడుదల చేసి తల ఎత్తుకుని సంతోషంగా వెళ్ళే మార్గాన్ని కలుగ చేయండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. ఆ ప్రార్థన కోరుకున్న వారికి మేలు జరగాలి. వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల్లో తోడుగాను అన్నిటికంటే మెండైన దీవెనల చేత రక్షణ భాగ్యంలో నడిపించుమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.